బారామతి విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి విచారణ చేపట్టింది. బారామతి ఎయిర్పోర్ట్ సమీపంలో విమాన ప్రమాద స్థలాన్ని ఏఏఐబి డైరెక్టర్ జనరల్తో పాటు ఉన్నతాధికారులు పరిశీలించారు. విమాన శకలాలతో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించారు. బ్లాక్ బాక్స్, ఫ్లైట్ డేటా, సాంకేతిక లోపాలపై దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీకి చెందిన విఎస్ఆర్ విమానయాన సంస్థ కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించారు. సంస్థ లాగ్ బుక్లతో పాటు రెగ్యులేటర్ ఆడిట్లకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. పవార్ ప్రయాణించిన విమానానికి చివరి నియంత్రణ ఆడిట్ను డీజీసీఏ 2025 ఫిబ్రవరిలో నిర్వహించినట్లు తెలిసింది. ఎలాంటి లెవెల్ 1 లోపాలను అప్పుడు గుర్తించలేదు. ఈ విమానానికి ఎయిర్ వర్తినెస్ రివ్యూ సర్టిఫికేట్ 2026 సెప్టెంబర్ 14 వరకు చెల్లుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంస్థ వీఐపీలకు చార్టెడ్ విమానాలను నడుపుతుంటుంది. ఈ సంస్థ దగ్గర ప్రమాదానికి గురైన విమానం సహా 7 లీర్జెట్ 45 విమానాలు ఉన్నట్లు తెలిసింది. 5 ఎంబ్రేయర్ 135 బీజే విమానాలు, 4 కింగ్ ఎయిర్ B1200 విమానాలు, 1 పిలాటస్ PC-12 విమానం ఉంది.